హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రొఫెసర్. వెల్కమ్ బ్యాక్ టు మనీ హీస్ గ్యాంగ్. లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పినట్టు ఈరోజు ఒక పెద్ద స్కామ్ని ఎక్స్పోజ్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో ఎండ్లో పిన్ చేస్తాను, దయచేసి చూడండి. ఈ వీడియోలో కేవైసీ స్కామ్ ఎలా చేస్తున్నారో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన మనీ హీస్ట్ గ్యాంగ్లో మీ అందరికీ డెన్వర్ ఎవరో తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. ఒకరోజు డెన్వర్ నా దగ్గరకు వచ్చి, ప్రొఫెసర్, నా బ్యాంక్ నుంచి 2 lakhs పోయాయి అని ఏడుస్తూ చెప్పాడు. ఎప్పుడూ రాక్షసుల్లా నవ్వే వీడు ఎందుకు ఏడుస్తున్నాడు అని మొబైల్ తీసుకుని చూసా. నిజంగానే వాడు బ్యాంక్ అకౌంట్ నుంచి 2 lakhs పోయాయి. ఎందుకు రాక్షసుడు అన్నా అనుకున్నారా? ఒక్కసారి వీడి నవ్వు మీరు కూడా వినండి. నేను చెప్పింది కరెక్టే కదా? అరే, ఒక్కసారిగా మనీ ఎలా పోతాయి, అసలు ఏం చేసావు అని నేను డెన్వర్ని అడిగా. అప్పుడు డెన్వర్ నాకు కంప్లీట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకరోజు డెన్వర్కి, మీ బ్యాంక్ కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోండి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది అని మెసేజ్ వచ్చింది. పాపం డెన్వర్కి నిజమే అనుకుని ఆ లింక్ క్లిక్ చేసి వాడి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసిన వెంటనే అకౌంట్ నుండి 2 lakhs డెబిటెడ్ అని మెసేజ్ వచ్చింది. పాపం మన డెన్వర్కి తెలియదు కదా ఆ మెసేజ్ బ్యాంక్ వాళ్ళు సెండ్ చేయలేదని. అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుంది అన్నారనే భయంతో డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాడు. ఇలానే మనందరినీ ఈ స్కామర్స్ మోసం చేస్తున్నారు. ఇదే కేవైసీ స్కామ్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని అర్థం. ఈ కేవైసీ అనేది బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలు వాళ్ళ కస్టమర్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో కేవైసీ అవసరం మరింత ముఖ్యమైనది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ స్కామర్స్ దీన్ని అమాయక వ్యక్తుల్ని మోసగించడానికి ఆపర్చునిటీగా వాడుకుంటున్నారు. ఈ స్కామర్స్ బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ కేవైసీ అప్డేట్ చేయమని ఎస్ఎంఎస్ పంపుతారు. సాధారణంగా ఈ ఎస్ఎంఎస్లో క్లిక్ చేయడానికి ఒక ఫేక్ లింక్ లేదా తిరిగి కాల్ చేయవలసిన నెంబర్ ఉంటుంది. సో ఈ లింక్ ద్వారా కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ చేయండి, లేకపోతే మీ అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుంది, లేకపోతే మీ బ్యాలెన్స్ కట్ అవుతుంది అని కస్టమర్ని భయపెట్టి వాళ్ళ ద్వారా క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదా పర్సనల్ డీటెయిల్స్ అయిన పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇలాంటి డీటెయిల్స్ని సేకరించి మనల్ని మోసం చేస్తున్నారు. సో స్కామర్లు కేవైసీ అప్డేట్ పేరుతో మనకి నకిలీ లింకులు షేర్ చేసి మన దగ్గర నుండి మనీ దోచుకుంటున్నారు. ఇప్పుడు ఈ కేవైసీ స్కామ్ ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక లింక్ వచ్చినప్పుడు ఫస్ట్ లింక్ జెన్యూనా కాదనేది చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా www.sbi.com అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లింక్. అలా కాకుండా మీకు వచ్చిన వెబ్సైట్లో ఆర్ ఎస్ఎంఎస్లో www.sib.com అని ఉంటే మనం కంగారులో అకౌంట్ అప్డేట్ చేయాలని ఆ లింక్ క్లిక్ చేసి మన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. సో నెక్స్ట్ టైం నుండి మీరు ఏదైనా లింక్ క్లిక్ చేస్తున్నప్పుడు అది వ్యాలిడ్ లింకా కాదా అనేది చెక్ చేసుకోండి. 2, వన్స్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్లో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనేది కూడా చూడండి. ఇన్ కేస్ ఆ లింక్లో వాళ్ళు మన పాస్వర్డ్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ లింక్ స్కామ్ లింక్ అనే అర్థం. సో నెక్స్ట్ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసేటప్పుడు 2-3 సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాతే ఎంటర్ చేయండి. 3, కేవైసీ అప్డేట్ పేరుతో ఏదైనా ఒక ఆన్లైన్ లింక్ వచ్చినప్పుడు ముందు మీ రెస్పెక్టివ్ బ్యాంక్ కన్సల్ట్ అయ్యి ఆ తర్వాతే అప్డేట్ చేయండి. ఏదైనా ఒక విషయం తెలుసుకోవడమే కాదు, తెలివిగా ఆచరణలో కూడా పెట్టాలి. అప్పుడే మనం తెలుసుకున్న మరియు నేర్చుకున్న విషయానికి అర్థం ఉంటుంది. ప్రాక్టికల్గా అప్లై చేయకపోతే ఎంత నేర్చుకున్నా వ్యర్థమే. సో స్టే స్మార్ట్ అండ్ ప్రాక్టికల్. ఇంకొక విషయం, అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ముందుకి ఇంకా ఎన్నో కొత్త విషయాలు తీసుకుని వస్తా. సో సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ మనీ హీస్ట్ గ్యాంగ్. మనమందరం ఒక ఫ్యామిలీ లాగా మనీ హీస్ట్ గ్యాంగ్లో ఒక ప్రొటెక్టివ్ సర్కిల్ క్రియేట్ చేసుకుందాం. మన మనీ హీస్ట్ ఛానల్లో ఇలాంటి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తాం.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరు కూడా ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకూడదు. అంటిల్ నెక్స్ట్ వీడియో, బెల్లా చావ్.